హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్య కిచెన్ వైబ్స్. టుడే మన రెసిపీ ఏంటో చూద్దామండి. మనకి హెయిర్ ఫాల్ అవ్వడం, అలాగే హెయిర్ వైట్ అవ్వడం ఇలా జరుగుతుంది కదండి. అలాంటి వాటికి ఒక చిన్న షార్ట్, ఈ షార్ట్ని యూస్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ని తగ్గించుకోవచ్చండి. అలాగే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి. ముందుగా కరివేపాకుని తీసుకున్నానండి. ఇలా మొత్తం ఈ కరివేపాకుని చూసారా, చాలా ఫ్రెష్ది తీసుకున్నాను. ఇది మొత్తం ఇలా చేసుకోవాలండి. వేసవిలో చలువ చేసే ఆహారాలలో మజ్జిగ చాలా ఆరోగ్యకరమైందండి. అలాగే కరివేపాకులో కూడా చాలా ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అండి. చూసారుగా, ఇలా మొత్తం నేను కరివేపాకునంతా ఇలా చేసుకున్నానండి. ముందుగా చెప్తున్నాను, ఇది ఫ్రెష్ది తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకుందాం నీట్గా. ఇలా మొత్తం వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి, కొంచెం వాటర్ తడిపోయే వరకు. తర్వాత వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న కరివేపాకు, ఒక స్పూన్ సోంపు గింజలు వేసుకుంటున్నానండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ అండి మనకి, ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. అలాగే కొంచెం అల్లం ముక్కలండి. ఆ తర్వాత ఇందులో నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి. మీరు కావాలంటే రాళ్ళుప్పు కూడా వాడచ్చు. తర్వాత ఇందులో మన అసలైనది పెరుగు ఉంటుంది కదండి, 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పెరుగు వేసి తర్వాత నేను వాటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా మజ్జిగను కూడా వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టేద్దాం. చూసారుగా అండి, మన కరివేపాకు మజ్జిగ రెడీ అయిపోయింది. దీన్ని మనం రెగ్యులర్గా యూస్ చేయొచ్చండి. మనం మజ్జిగను ఇతర మూలికలు, సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకోవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అలాగే కరివేపాకు కూడా ఎంతో మేలు చేస్తుంది మనకి. కరివేపాకు జుట్టులో మెలనిన్ లోపాన్ని తొలగిస్తుందండి. దీనివల్ల మనకి వైట్ హెయిర్ని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.